నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. పర్యావరణ పరిరక్షణ గురించి ఎన్నో వింటాం, కానీ కార్యాచరణ మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే కేవలం చెప్పడం కాదు, చేతల్లో చూపిస్తామంటూ ఆచరణతో ముందుకొచ్చి ఆదర్శంగా నిలిచారు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న దొంతాపూర్ గ్రామస్తులు. మరి వీరికి స్ఫూర్తినిచ్చింది ఎవరంటే దొంతాపూర్ గ్రామంలోని ఆర్ఎస్ఎస్ శాఖ. ఇటీవల ఈ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో పచ్చి మోదుగాకు విస్తళ్లలో గ్రామస్తులకు అతిథులకు బంతి భోజనం పెట్టి ప్లాస్టిక్ రహితంగా వేడుక చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రారంభించి 100 ఏళ్లవుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ శాఖ స్ఫూర్తితో దొంతాపూర్ గ్రామం మొత్తం ప్రభావితమైనటువంటి ఈ అరుదైన వీడియో మీకోసం. దొంతాపూర్ గ్రామ ప్రజల తరపున అందరికీ జై శ్రీరామ్. బాలరాముడు అయోధ్యలో అడుగుపెట్టిన నుండి మా గ్రామంలో చాలా మార్పులు జరుగుతున్నవి. రామనిధి సేకరణ, అక్షంతల వితరణ, బాలరాముని దర్శనం, కుంభమేళ స్నానాలు, కాశీలో శివయ్య దర్శనం మా గ్రామం నుండి అధిక సంఖ్యలో వెళ్ళడం జరిగింది. మా సీతారామయ్య కళ్యాణంలో మార్పు, స్వయం సేవకుల సలహా మేరకు ప్లాస్టిక్ అనే భూతాన్ని నిషేధించే ప్రయత్నం, పచ్చి మోతుకాకుల ఇస్తార్లు 6,000, పేపర్ గ్లాసులు 15,000, అలాగే బంతి భోజనం మా గ్రామ ప్రజల ఆరోగ్యం మరియు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేసిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదములు. అన్నా నమస్కారం అండి. నమస్కారం. అయితే మీకు ఈ పచ్చి ఆకుల ఇత్తార్లు ఎట్లా సాధ్యమైంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చిండ్రు, ఇది ఎంత కోటి పడ్డది, దీని గురించి ఒక 2 నిమిషాలు మీ పరిచయం ఇస్తూ. నా పేరు భూమారెడ్డి అన్న. ఈ పచ్చిస్తార్లు అంటే మన ఊళ్ళో ఇంతకుముందే మన లోకాలనే కుట్టేవాళ్ళు. ఇప్పుడు అనేది కనుమరుగైపోయినాయి. ఇవి అన్ని మనం ప్లాస్టిక్ ఇస్తార్లు అంటే ఈ ఇస్తార్లు అంటే అవంటే ఇవంటే వాడడం జరుగుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికే వెళ్ళాలన్న ఆలోచనతోటి, కొందరి చొరవతోటి మనం ప్లాస్టిక్ను ఏ ప్రకారంగా అయితే నిర్వహించవచ్చు అన్న ఆలోచన కొద్దీ కొందరిని తెలుసుకొనడం ద్వారా మనకు కోరుట్లలో దీనికి ఒక సిస్టమ్, అక్కడ కొందరు దీని మీద జీవన ఆధారం పొందుతూ ప్రతిరోజు విస్తార్లు కుట్టడం జరుగుతుందట. అక్కడ మాకు తెలిసిన తర్వాత అక్కడికి అడ్రస్ తెలుసుకొని వెళ్ళి 3 రోజుల ముందు మాకు ఆర్డర్ ఇస్తే మాకు ఒక 6,000 ఇస్తార్లు కావాలని చెప్తే వాళ్ళు రాత్రి పగలు కష్టపడి మాకు ఈ 60,000 ఇస్తార్లు, 6,000 ఇస్తార్లు అంటే 60 కట్టలు దాదాపుగా ఇవాళ పొద్దుగల 5:30 వరకు వాళ్ళు శ్రమించి మాకు ఈ కట్టలు అందజేయడం జరిగింది. చాలా సంతోషంగా వెళ్ళి ఇప్పుడే తీసుకొని వచ్చేసినాం. ఇక్కడ నూతన సంవత్సరం ఉగాది నుంచి ఏదైతే ఒక ప్రోగ్రాం చేయాలనుకున్నామో మా దగ్గర ఆర్ఎస్ఎస్ సంఘభవన కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళ సూచన మేరకు వాళ్ళు ఈసారి ప్లాస్టిక్ నివారించాలని మాకు చెప్పడం జరిగింది. మేము గ్రామ పెద్దలందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే చేయాలనుకున్నామో అరటాకుల్లో భోజనం పెట్టి ఏది ఉగాది నుండి యజ్ఞ పూజ రోజు గీత యజ్ఞం కాల్చిన మా దగ్గర 108 జంటలతోని 27 గుండాలు పెట్టి 108 జంటలతోని మేము అన్నదాన కార్యక్రమం చేసాం. అరటాకులు తీసుకొని వచ్చి మా దగ్గర లేకుండా కరీంనగర్ పోయి తీసుకొని వచ్చి అరటాకుల భోజనం పెట్టినాం. నేను ఏదైతే శ్రీరామనవమి కళ్యాణం ఉందో దానికి కూడా కొరుట్ల నుండి మోతుగాకులు తీసుకొచ్చి 6,000 ఇస్తార్లు తీసుకొచ్చి బ్రహ్మాండంగా పేపర్ గ్లాసులు, ప్లాస్టిక్ నిషేధించిన పేపర్ గ్లాసులు కూడా తీసుకొని వచ్చి బ్రహ్మాండంగా భోజనం పెట్టినాం ప్లాస్టిక్ నివారించడానికి. ఇది చెప్పాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 35,000 నుంచి 40,000 రూపాయలతోటి ఒక పేపర్ గ్లాసులు ఒక 15,000, మోతుగాకు ఇస్తార్లు ఒక 6,000 పైచీలకు తీసుకొచ్చి మొత్తానికి ప్లాస్టిక్ లేకుండా భోజనాలు అందజేద్దామన్న ఆలోచన మా టీం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ప్లాస్టిక్ నివారించే ఆలోచన రావడం చాలా అద్భుతం అండి. మరి మిగతా వారికి కూడా ఆదర్శం ఉంటారు మీరు. అది ఎట్లా ప్రయత్నం చేసిండ్రు ఒకసారి వివరించండి. దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల కింద కూడా మనం 15 సంవత్సరాల దాదాపు ఇవే జరిగినాయి. అప్పుడు ఈ కొత్తదనం అనేది మళ్ళీ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ ద్వారా ఈ క్యాన్సర్లు ఇవన్నీ ఈ పర్యావరణానికి ఇవన్నీ హానికర కలిగించే అంశంలో మాకు కూడా కొద్దిగా గొప్ప అర్థమైంది. 100% మాకు నివారణ అనేది మాతోటి సాధ్యం కాకపోవచ్చు, కానీ ఈ కొంత ఇప్పుడు మా విలేజ్లో, మా దొంతాపూర్లో ఇంతకుముందు కొన్ని ఫంక్షన్లు ఈ ద్వారా ఇంకా కొంచెం తామరాకు ఇస్తార్ ద్వారా కూడా మా ఫంక్షన్లు చేయడం జరిగింది. దాంతో
ఈ పెద్ద మొత్తంలో ఆ ఇస్తార్లు అంటే మాకు సాధ్యం కాలే, కానీ మోతాకు ఇస్తార్లు మనం ఫస్ట్ ఏవైతే వాడినామో దాంతో ఇప్పుడు ఈ ఇస్తార్ ద్వారా మేము కొంత ప్లాస్టిక్ మేము వాడటానికి తగ్గించే అంశం. దీన్ని చూసి మా దొంతాపూర్ గ్రామంలో ఇలాంటి ఆలోచన వచ్చిందంటే దీన్ని బట్టి కొన్ని గ్రామాలలో ఈ ఆలోచన వస్తుంది. మా ఊళ్ళో ఏ చిన్న చిన్న ఫంక్షన్లకైనా వీళ్ళు ఈ ఇస్తార్లు తక్కువ ధరలకి దాదాపు 3 రూపాయలకు ఒక ఇస్తార్ అందజేసారు మాకు. ఇప్పటికీ ఫంక్షన్ వాళ్ళు ఏ చిన్న ఫంక్షన్ అయినా 3 రూపాయలకి అందజేస్తానన్నారు. కాబట్టి దేశం మొత్తం మీద అందరికీ తెలుసు, కానీ చేయలేంది అనేది ఏమీ లేదు. కానీ మాకు ఏ పోని మన వంతు వచ్చే వరకల్లా ఏ పోని అనేసి చిన్న చూపు చూసి వదిలేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొందరు ఇప్పటికి ఏదైతే ఏంది అని అంటారు, కానీ మా 200 మంది 250 మంది దాదాపు అందరి అభిప్రాయం ఒకటే జరిగి ఈ ఇస్తార్లు తెచ్చి ఇప్పుడు ఈ భోజనం ధర ఏర్పాటు చేయడం వల్ల చాలామందికి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనతోటి చాలామంది మారాలని, ఈ ప్లాస్టిక్ అనేది ఎంతో కొంత మన ద్వారానన్నా తగ్గించే ఆలోచన చేస్తున్నామని కోరుతున్నాను. థ్యాంక్స్ అండి. మీ గొప్ప ఆలోచనకు మిగతా వారు కూడా ఆకర్షితులై ప్లాస్టిక్ని దూరం ఉంచే ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మిగతా వారికి ఎలాంటి సందేశం ఇవ్వగలుగుతారు? ఈ పచ్చి ఇత్తార్లు లేదా ప్లాస్టిక్ నివారించే ఆలోచనతో మీకు ఎట్లొచ్చింది? మీ యొక్క అభిప్రాయాన్ని. అంటే ముఖ్యంగా చెప్పాలంటే నా పేరు తిరుపతి గౌడు. మన పూర్వీకులు సైంటిఫిక్గా ఆలోచించి మోదుకాకు ఇస్తార్లు కావచ్చు, లేక అరటాకు ఇస్తార్లు కావచ్చు, ఇతరత్ర దాంట్లో భోజనాలు చేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళు మంచి ఆరోగ్యంగా ఉండి దీన్ని వాళ్ళు వాడినారు కనుక. అయితే ఈ మధ్యకాలంలో యూజ్ అండ్ త్రో అని ఒకటి పెట్టి ప్లాస్టిక్ను అతిగా వాడి ఆరోగ్యాలు, పశువులు, పర్యావరణం పూర్తిగా కలుషితం అవుతుంది కనుక మొత్తం మీద ప్లాస్టిక్ నిషేధించి పూర్వ వైభవం మోతుకాకు ఇస్తారు కావచ్చు, లేకుంటే అరటాకు ఇస్తారు కావచ్చు, మనం ఈ సంతలకైనా అది పట్టుకొని పోవాలి. ఒకటి చేయి సంచి పట్టుకపోదురు మన పెద్దలు, ఆ చేయి సంచి పట్టుకొని పోయి అందులో వాళ్ళ పేపర్ల ముళ్ళ కట్టుకొని రావాలి తప్ప ఈ ప్లాస్టిక్ అనేది పూర్తి నిషేధం జరగాలనే ఇక్కడి నుంచే జరుగుతుందని కూడా మేము ఆశిస్తున్నాం. ప్రతి ఒక్క గ్రామం కావచ్చు, పట్టణం కావచ్చు, మొత్తం దేశం కావచ్చు దీన్ని ఖచ్చితంగా అవలంబించాలని మేము కోరుకుంటున్నాం. అందరూ కూడా ఖచ్చితంగా అవలంబించాలి, దీన్ని ఆమోదించాలని కూడా అనుకుంటున్నాం. వంటలు ఏర్పాటు చేసిండ్రు. నమస్కారం అండి. మీ పేరు పరిచయం ఇస్తూ ఇక్కడ ఏమేమి వంటలు చేసిండ్రు, ఎన్ని రకాలు చేసిండ్రు, అది కొంచెం వివరించండి. నా పేరు విజయ్ కుమార్. దొంతాపూర్ గ్రామం, ధనంపూర్ మండలంలో పెద్ద గ్రామం ఇది. ఈ సీతారాముల కళ్యాణం అనేది 31 సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి జరుగుతుంది. ప్రత్యేకం ఏంటంటే మా దొంతాపూర్లో మినిమం ఒక 6 క్వింటాల బియ్యం ఉడికిస్తాం. చుట్టుపక్కల గ్రామాలందరూ సీతారామ కళ్యాణం దొంతాపూర్కి ఇచ్చేసి ఒక 5 రకాల కర్రీస్ చేస్తాం. కూరలు, ఒకటి వంకాయ ఫ్రై, ఒక ఆలుగడ్డ, ఒక పప్పు, ఇంకోటి మసాలా వంకాయ, ఇంకోటి ఇత్తుల కూర, 6 ఐటమ్స్ కర్రీస్ చేసి ఊరు గ్రామ ప్రజలందరికీ టోటల్ మా ఊళ్ళో ఉన్న 6,000 నుంచి 8,000 మంది ఉంటారు. టోటల్ వ్యవస్థ మొత్తం ఇక్కడికి వచ్చి సీతారామ కళ్యాణం వీక్షించి భోజనం చేసి సంతోషంగా దేవుని దర్శించుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇది మాకు చాలా సంతోషకరం. దొంతాపూర్ విషయంలో చాలా వెనుకటి నుంచి వచ్చిన పురాతన కాలం నుంచి వచ్చిన సంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం. చూస్తున్నాయి కానీ వేలు పోతున్నాయి మనకి. దీనివల్ల మనకు ఆకుల వల్ల ఏంటంటే ప్లాస్టిక్ దాని వల్ల క్యాన్సర్ ఇట్లాంటి వ్యాధులు వస్తాయి. అది మనకు అది దీని మీద మీ అభిప్రాయం?
ముందు మనం ప్లాస్టిక్ విస్తరాకుల్లో తిన్నప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. వేడి వాటిలో అన్నం అలాంటివి తినడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధులు వచ్చేవి. అదే విధంగా మనం పడేసే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది భూమిలో అంత తొందరగా కరగదు. అది భూమిలో కరగడానికి చాలా సంవత్సరాలు పట్టుద్ది, కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టుద్ది. అదే ఈ ఆకులో విస్తరలు అయితే ఏంటంటే వెంటనే డిస్పోజబుల్ కాబట్టి వెంటనే కలిసిపోతాయి. సో ఈ విధంగా మనకు భూమి సారం అనేది నష్టం దెబ్బతినదు. మనం బయట పడేసిన ఆ ప్లాస్టిక్ విస్తరాకులు ఏవైతే ఉన్నాయో వాటిని పశువులు తినడం వల్ల వాటికి కూడా హెల్త్ ఇష్యూస్ వచ్చేవి. సో నెక్స్ట్ ఈ వీటి వల్ల ఈ ముతికాకులు అనేవి మనం వాడడం వల్ల వారికి కూడా ఉపాధి కల్పించినట్టు అవుద్ది అండ్ మనకి కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. జై శ్రీరామ్. ఈ పర్యావరణం హితం చాలా బాగుంటుంది. మా గ్రామంలో మొదటిసారి అంతకుముందు ప్లాస్టిక్ ఇస్తార్లు ఒకేసారి 5,000 మంది జనాభా కూర్చొని బంతి పూజలు చేస్తారు సీతారామ కళ్యాణం సందర్భంగా. అయితే మేము ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ ప్లాస్టిక్ గ్లాసెస్ వాడడం వల్ల పర్యావరణానికి ఇబ్బంది అయింది. ఎక్కడ ఇంతకుముందు కాలగట్టి కూడా చాలా పొగలి పర్యావరణానికి ఇబ్బంది కలిగింది కనుక ఈసారి పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా మొట్టమొదటిసారి మోతకాకులతో తయారైన ఇస్తార్లు మరియు పేపరు ప్లేట్లు గ్లాసులు వాడడం జరిగింది.